మొదటి జాబితాలో నగరి నుంచి గాలిబాను ప్రకాష్ కు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడంతో అభిమానులు టీడీపీ కార్యకర్తలు గాలిబానును అభినందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక అజెండాను తయారు చేసి నగరి సర్వతోముఖంగా అభివృద్ధి కావడానికి కృషి చేస్తానంటున్న గాలిబాను ప్రకాష్ తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన ప్రకటించిన మొదటి ఉమ్మడి జాబితాలో తిరుపతి జిల్లా నగరి నుంచి గాలి భానుప్రకాష్కు మరోసారి అవకాశం కల్పించారు. గతంలో స్వల్ప ఆధిక్యతతో తేడాతో ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గంని విడిచిపెట్టకుండా నియోజకవర్గంలోని కార్యకర్తలతో పాటు ప్రజలతో నిరంతరం కలిసి ఉన్న గాలి భానుప్రకాష్కు చంద్రబాబు నాయుడు గుర్తించి మొదటిసారిగానే అవకాశం ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఒక ప్రవాహంలాగా కార్యకర్తలు ఆయన వద్దకు వచ్చి ఆయనకు అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. మనతో ప్రస్తుతం గాలి భానుప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మొదటి జాబితాలోనే మీకు అవకాశాన్ని కల్పించడం? ఖచ్చితంగా బాబు గారు ఆయన పెద్ద నమ్మకంతో నా మీద పెద్ద ఇదే పెట్టారు, రెస్పాన్సిబిలిటీ పెట్టారు. ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేటట్టుగా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ఖచ్చితంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ నగిరి వచ్చేకాడికి ప్రతి ఒక్క ఊర్లో పోయినా ఏ ఊరి వాడికి పోయినా కూడా అక్కడ వ్యక్తపరిచేది ఏంటంటే తప్పు చేసాం, ఏమైనా గెలిపించుకున్నాం. నిజంగా చెప్పాలంటే నా నియోజకవర్గాన్ని పూర్తిగా అధోగతికి చేసింది, దోచుకుంది. అంతా కూడా విచ్చలవిడితనం, లా అండ్ ఆర్డర్ అయితే చెప్పాల్సిన అవసరం లే. గంజాయి విచ్చలవిడిగా ప్రబలుతూ ఉంది. ఇవాళ మంచినీళ్ళ బాటిల్ దొరుకుతుందో తెలియదు కానీ గంజాయి అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంది. విద్యా సంస్థలంతా కుదేలైపోతున్నాయి. ఒక కొత్త కాలేజ్ వచ్చిన దాఖలాలు లేవు, ఒక కొత్త ఇది స్కూల్ వచ్చిన దాఖలాలు లేవు. పూర్తిగా అంటే ఒకప్పుడు పుత్తూరు అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్ కింద ఉండింది. ఇవాళ అంతా కూడా గంజాయి హబ్ కింద తయారు చేశారు. లా అండ్ ఆర్డర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు, దొమ్మీలు, అంత బలవత్తపు సెటిల్మెంట్లు తప్పితే ఇంకేం లే. నిన్న మీడియాతో మాట్లాడుతూ మీ ప్రత్యర్థి ఈ జాబితా చూస్తే ఇంకా మేము పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చింది, లాస్ట్ టైం 150 కానీ ఈసారి 175కి ఏమాత్రం తగ్గమంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. అదొక తాటి మట్ట, దానికి ఏం చెప్పాల్సిన అవసరం లే. ఆమె ఇంకా నయ్యం 180 చెప్పింది చూసుకోండి ఒకసారి. ఆమె ఏం మాట్లాడుతున్నామో తెలియదు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి. ఈ మధ్యకాలంలో నిమిషంలోనే మార్చేస్తుంది ప్లేటు. అంత నిజంగా చెప్పాలంటే ఆమె సీట్ తెచ్చుకున్నాక మారడమని చెప్పండి. ఆమె గతి ఏందో చూద్దాం. మళ్ళీ ఆమె రోజు రకరకాల పేపర్లో రకరకాల వార్తలు చదువుతున్నాం, సీటు ఉంది పోతుంది అనేది. ఆమె జాతకం ఏముందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అంటే మీ పత్రికలు కేవలం పచ్చ పత్రికల్లో మాత్రమే రాయిస్తున్నారు, నా మీద కావాలని అని కూడా ఆమె మీ మీద ఆరోపణలు చేస్తుంది కదా, మీ పార్టీ మీద, మీ మీద. పచ్చ పత్రికలు అదే డిక్లేర్ చేయించుకోవచ్చు కదా, రాయరు. వాళ్ళకి ఆ పని తగ్గించండి. నువ్వు పచ్చపత్రికలు రాయిస్తున్నారంటే ఏది పచ్చపత్రిక? నిజాలు రాస్తే పచ్చపత్రిక అయిపోతాయి నీకు. నిజంగా నీకంత ఇది ఉంటే ఇదిగో నగరికి సీట్ ఏమని అనిపించుకో, ఎవడు అదే రాస్తారు. అదేన్నీ లేకుండా పచ్చపత్రికలు రాస్తారంటే ఏం చేయాలా? గాలి ముద్దు కృష్ణాయుడు కానీ చెంగారెడ్డి సీనియర్లు చేయలేని అభివృద్ధిని నేను 5 సంవత్సరాల్లో చేసి చూపించాను అని ఛాలెంజ్ విసురుతుంది కదా. ఎప్పుడు ఎక్కడ ఏ టైం చెప్తే మేము వస్తాం. ఛాలెంజ్ అని వేసి వెళ్ళిపోతే కష్టం అయిపోతాయి. ఇవాళ గంటలో చెప్తారా, లేదా రేపు చెప్తారా, ఎల్లుండి చెప్తారా అని చెప్తే మేము వస్తాం వాడికి. ఇవన్నీ కాకుండా ఛాలెంజ్లు, దేవుడి మీద ఒట్లేస్తామంటే ఎప్పుడు వస్తామని చెప్పండి. నేను కావాలి టికెట్లు కొంటా కాణిపాకంకి, నేనే కారు పెడతా, వెళ్దాం పద. నువ్వు చెప్పిన టైము, లేకపోతే నేను చెప్పిన టైము, లేకపోతే అందరూ పత్రికలు తీసుకొని పోదాం, దేవుడి మీద చేయబెట్టి ప్రమాణం చేద్దాం. నువ్వు కాన్స్టిట్యున్సీలో ₹1 తినలేదని నేను చెప్తా, ఎక్కడెక్కడ ఎంత తిన్నామని చెప్పి అవన్నీ ఓట్లు వేసుకుంటారా? నువ్వు చెప్పింది ఓట్లేస్తా, దేవుడు డిసైడ్ చేస్తాడు. అభివృద్ధి సంక్షేమము పేరుతో మీరు ముందుకెళ్తున్నారు అంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు పోతున్నారు? అసలు నియోజకవర్గానికి క్లస్టర్గా మీరు ఎలాంటి మేనిఫెస్టోను తయారు చేసుకోబోతున్నారు? మీకు 60 రోజుల సమయం ఉంది. మీరు ప్రజల ముందుకు నేను ఈ నియోజకవర్గానికి ఇలాంటి అంశాలతో అభివృద్ధి చేస్తానని ఎలాంటి అంశాలను తయారు చేసుకున్నారు? మొదటగా ఏంటంటే ఫస్ట్ అరాచక పాలన నుంచి విముక్తిస్తాం. ఫస్ట్ ఇక్కడన్న దొమ్మీలు కానీ, అరాచకాలు కానీ, సెటిల్మెంట్లు కానీ, భూ కబ్జాలు కానీ, ఇసుక దందా కానీ, మట్టి దందా కానీ, గుల్ల కానీ, ఇలాంటివన్నిటికి కూడా స్వస్తి పలికి మళ్ళీ లా అండ్ ఆర్డర్, పీస్ మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది మనిషికి కావాల్సింది భద్రత. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పౌరుడికి కూడా అది ఖచ్చితంగా కల్పిస్తాం. దాని తర్వాత మా దగ్గర ఎక్కువగా ఉండేది పవర్లూమ్ కార్మికులు ఎక్కువ ఉన్నారు.
పుత్తూరులో కానీ నగిరిలో కానీ పౌర్ణం సెక్టర్ ఎక్కువ. వాళ్ళకి ఇంతకుముందే బాబు గారు వచ్చినప్పుడు మేము సబ్సిడీలు కాదు ఏకంగా మొత్తం కూడా 500 యూనిట్లు ఫ్రీగా ప్రతి ఒక్క మరమగ్గ కార్మిక కుటుంబానికి ఇస్తామని చెప్పే మాట ఆల్రెడీ చెప్పేశాం. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఆ ఏరియాలో నీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. అది కూడా ఖచ్చితంగా గాలేరు నగరి కంప్లీట్ చేసి, వాళ్ళు ఏం చెప్పారు, ఎలక్షన్లో చేతిలో కాళ్ళు ఊపుకుంటా జగన్మోహన్ రెడ్డి పుత్తూరు మీటింగ్లో కూర్చొని కంప్లీట్ చేస్తాం సంవత్సరంలో అన్నాడు. ఇవాళ 5 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఇప్పుడు దాకా పిడికడు మట్టి కూడా ఎత్తిన దాఖలాలు లేవు. అది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే పోలవరం 72% చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడ నుంచి వాళ్ళు కూసంత కూడా చేయకుండా ఉన్నదాన్ని కూడా చెడగొట్టేసి ఇవాళ మళ్ళీ అప్పచెప్పిపోతా ఉన్నారు. దాన్ని బట్టి చెప్పచ్చు వీళ్ళకి ఎలాంటి పరిపాలన అని చెప్పేది వేరే ఉదాహరణ అవసరంలే. అలాగే మా దగ్గర చెరుకు రైతులు ఎక్కువ. ఖచ్చితంగా నెత్తం షుగర్స్ని ఏదో విధంగా తెరిపించి ప్రైవేట్ ఫ్యాక్టరీ అది చాలామందికి బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు కూడా రైతులకి ఇప్పించి అలాగే దాన్ని రన్నింగ్లో తీసుకోవడానికి పూర్తిగా మా కృషి మేము చేస్తాం. ఖచ్చితంగా చెరుకు రైతులకు కూడా ఉపశమనం కల్పిస్తాం. అంటే ఇప్పుడు గతంలో కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఇలా లోటుపాట్లు లేకుండా ఎలాంటి ప్రణాళికతో సీనియర్స్ను జూనియర్స్ను కలుపుకొని ఎలా పోబోతున్నారు? ఒక ఛాన్స్ అని నమ్మబలిగించి అబద్ధాలు చెప్పి ముద్దు పెట్టి అన్ని బొగ్గలు నరిమి ఆయన ఈడికి వచ్చాడు. నాకు తెలిసి నగిరిలో గెలిచింది రోజా కాదు, జగన్మోహన్ రెడ్డి. ఆయనకి పూర్తి ఆయన మీద బాధ్యత ఉంది, నగిరిని చూసుకోవాల్సిన బాధ్యత. ఇవాళ ఎవ్వరు నమ్మే పరిస్థితి లే. ఏ ఊరికి పోయినా కూడా ఒక దుర్మార్గు ప్రభుత్వం మనం తెచ్చిపెట్టుకున్నాం, దీన్ని ఎప్పుడు లీచుకుంటాం, రేపు వస్తుందో ఎల్లుండి వస్తుంది ఎలక్షన్, తొందరగా ఎలక్షన్ వస్తే బాగుందని చెప్పే భావన అయితే ఎక్కడ పోయినా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ నిజం చెప్పాలంటే రేపు ఎలక్షను తెలుగుదేశం పార్టీకి వైసీపీకి కాదు, జగన్కి జనంకి మధ్యలో. జనం గెలుస్తారా లేకపోతే జగన్ గెలుస్తాడనేది రేపు తెలిపోద్ది. ఖచ్చితంగా జనమే గెలుస్తారు. ఓట్ పవర్ అది. ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కు తీసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి వీళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు చూస్తారు. ఎలక్షన్ రిజల్ట్లో కూడా మన పబ్లిక్ చూపిస్తారని చెప్పి మీకు చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధినేత తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోతానని, అదేవిధంగా ఏదైతే నగరి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో కాకుండా తన సొంత అజెండాతో నగరి నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా తాను ముందుకు పోతానని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబుకు కానుగ్గా ఇస్తానంటున్నారు గాలి భానుప్రకాష్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.